ఇప్పుడు ఆర్జీవి గారిది చాలా అరెస్ట్ చాలా వైరల్ గా మారుతుంది కదా. కరెక్టే. సో దానిపైన మీ ఉద్దేశం ఆర్జీవి గారిని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఆర్జీవి గారిని అరెస్ట్ చేయడం నాకెందుకు కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే అతను గతంలో చేసిన సినిమాలు కానీ అతను గతంలో చేసిన వ్యాఖ్యలు ఘాటు వ్యాఖ్యలు, పైగా పక్క మనుషుల్ని వ్యక్తిగతంగా పర్సనల్ గా డామినేషన్ చేయడం, వాళ్ళ పర్సనల్ విషయాల్లో రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్రం ఆయన వాడుకొని వాక్ స్వాతంత్రం కరెక్టే, కానీ ఇవన్నీ కూడా భౌతిక దాడులకు దిగలే కదా. సరే దాడులకైతే దిగలా, కానీ అతను చేసింది వ్యక్తిగతంగా పర్సనల్ పోవడం తప్పే కదా. అవును, ఎప్పుడు సంవత్సరం కింద చేసినటువంటి ఇప్పుడు మనోభావాలు దెబ్బతీయడం అనేది కరెక్ట్ అంటారా? ఇదే విధంగా మీరు చెప్పినట్టే ఇప్పుడు జానీ మాస్టర్ గారి మీద కూడా ఒక అమ్మాయి అప్పుడెప్పుడో ఒక 5-6 ఏళ్ల క్రితం చేస్తే ఇప్పుడు అతను కేసు వేయడం మాస్టర్ పాపం. అయితే దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఏమని? నిన్ననే ఒక తీర్పు. సో ఎప్పుడో జరిగిన వాటికి అమ్మాయిలు వచ్చి అబ్బాయిల పైన ఈ రకంగా లైంగిక దాడి కేసు పెట్టడం ఇది సరైనది కాదు. ఈ కేసులను మేము ఎట్లయినా మేము హ్యాండిల్ చేయము, వీటిని మేము ఎలాగా. సరే ఓకే ఓకే కరెక్టే, అది ఇప్పుడు అనమాట, ఈ రోజు అయింది. సరే చూద్దాం. జానీ మాస్టర్ అది అమ్మాయి విషయం, ఇది మాత్రం మనకు కల్పించిన అబ్బాయి అయినా ఆడైనా మగ అయినా తప్పే. కానీ అక్కడ దాడి చేసిండు కదా, అక్కడ అత్యాచారం చేసిండు, ఇక్కడ అత్యాచారం ఇది కూడా ఇంకా అదే వస్తుంది లెక్క. అది కాదు కదా వాక్ స్వాతంత్రం అంటే ఆర్టికల్ 19 ప్రకారం మనుషుల మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక డిప్యూటీ సీఎం ఆయన. అవును, కానీ పర్సనల్ గా చేసిన పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి కంప్లైంట్ వాళ్ళ అభిమానులు. అవును, అభిమానులు ఇచ్చారు. కరెక్టే, తప్పే ఉంది, చేస్తారు కేసు, తప్పులే అది. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ పెద్ద ఫేర్ అన్నా, నేను చాలా బాధపడ్డా. అరే ఏంది ఇది, మా అభిమాన హీరో అయినా పవన్ కళ్యాణ్ కోసం మేము ప్రాణం ఇస్తాం. జనసేన పార్టీకి మేము ఓటేసాం, గెలిపించుకున్నాం. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మనకి దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. సో దీనికే సంబంధం అంటే బీసీ పవన్ కళ్యాణ్ బీసీ కదా. పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కాలేదు, ఎస్సీ ముఖ్యమంత్రి ఏది తీసి పక్కే. అదేంటి బీసీ అంటే ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి తర్వాత మళ్ళీ లోకేష్ అవుతాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు కదా. అతను చంద్రబాబు నాయుడు గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేయడం, పైగా అతను వ్యాఖ్యలు కాకుండా సినిమాలు తీయడం, నెగిటివ్ గా తీయడం, పైగా పర్సనల్ గా వ్యక్తిగతంగా తీయడం, అది చాలా తప్పది. ఎందుకంటే అలా తీయకూడదు అసలు. అతనికి సినిమా తీసే ఛాన్స్ ఉండే, అదే సినిమా తీసుకునే స్వాతంత్రం ఆయనకు ఉంది. అదే హక్కి కరెక్టే, నాకైనా నీకైనా ఆయనకైనా ఎవరికి కరెక్టే. కానీ దాన్ని అతను సినిమా తీయాలి, కానీ వ్యక్తిగతంగా పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ మ్యాటర్ లాగడం అది చాలా తప్పది. పాపం లేడీస్ మ్యాటర్ మాత్రం లాగకూడదు అని అది నాకు చాలా బాధేసింది. అందుకని ఆర్జీవి గారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని, పైగా ఆయన చేసి సినిమాలన్నీ కూడా చెత్తగాని ఆర్జీవి సినిమాలన్నింటిలో కూడా లేడీస్ ని ఎట్ట తీయడం చూపించడం, మహిళల్ని. కానీ ఆర్జీవి మాత్రం హైదరాబాద్ లోనే తిరుగుతున్నారు, కానీ పోలీసులు మాత్రం అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఒట్టి మాటలు ఈ మధ్య తగ్గకూడదు. అతను ఎక్కడ ఉన్నాడు, అది ఎక్కడో పక్క. అంటే ప్రతి ఒక్క ఛానల్ కి వచ్చి అతడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు, కానీ పోలీసులు చేశారు కదా కేసు. అవును, 4 రోజుల క్రితం కేసు వేసిన తర్వాతనే అతడు 2-3 రోజుల కిందనే వచ్చి అతడు మీడియా ఇప్పుడు కేసు అయ్యింది, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, మళ్ళీ ఒక 4 రోజులు అయితే చెప్తారు అనమాట ఏందనేది, ఏంది చేసింది కరెక్ట్ కదా. ఆల్రెడీ మాత్రం రాంగ్ ఇది. ఓకే, ఆయన ఆల్రెడీ 3 బెయిల్ పిటిషన్లు కూడా రెడీగా పెట్టుకున్నారంట. పెట్టుకున్నారు కరెక్టే, ఎన్ని పెట్టుకున్నా ఒక మనిషిని బాధ పెడితే ఎవడైనా సరే ఎవడు ఇంకా ఆపలేడు అంతే. అది ఎందుకంటే ఒక మనుషుల్ని ఈ రోజు మనకు అధికారం ఉంది, ఈ రోజు మన దగ్గర అన్ని ఉన్నాయని నువ్వు మనిషిని బాధ పెడితే నీకు ఎల్లకాలం అదే విధంగా సాగదుగా. సరేనా, ఎల్లకాలం అదే విధంగా సాగదు. వాళ్ళకి ఛాన్సులు వస్తాయి మళ్ళీ అవతల. ఈ రోజు మనం ఏదో కింద పడ్డం కానీ అంటే ఇది కక్ష సాధింపు చర్యల కిందకే తీసుకోవచ్చు. అట్టేం కాదు. ఎందుకంటే ఎలా అంటే అధికారం లేనప్పుడు ఒకలాగా, అధికారం ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏళ్ళని చూసి ఇంకో 10 మంది చెడిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా తీసేదాన్ని బట్టి ఇంకోరు కూడా ఏమంటారు, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు కదా, అట్లాంటప్పుడు ప్రతి ఒక్కరు జైల్లోనే ఉండాలి, జైలు సరిపోతాయి అని. ఎవరు చేయలేదు. ఆర్జీవి గారు చేసిన సినిమాని ఎవరికి చేయలే, అంత దారుణంగా ఎవరికి చేయలే. ఆయన చేసింది చాలా దారుణంగా చేసాడు. అందుకని అదనమాట, అలాంటి సినిమాలు తీయకుండా మంచి సినిమాలు చేసి. అంటే ఆయన సినిమాలకి సెన్సార్ బోర్డే పర్మిషన్ ఇచ్చినప్పుడు వీళ్ళకి ఎందుకు అలా మనోభావాలు దెబ్బలు తిన్నాయి? అదే వాళ్ళకి అప్పుడు అధికారం ఉంది, చేశారు, దాన్ని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు అధికారం లేదు, ఇప్పుడు తీయమను ఆర్జీవిని ఒక్క సినిమా తీయమను చూద్దాం. ఆయన దయచేసి ఆయన తీస్తే సినిమా తీయాలి ఆయన, కానీ పద్ధతిగా తీయాలి. దేశంలో సమాజంలో ఒక రెస్పెక్ట్ తో, ఒక బాధ్యతతో తీయాలి. ఆడవాళ్ళ మీద రెస్పెక్ట్ గా నువ్వు తీయాలన్నమాట. అంటే
మహిళల్ని గౌరవిస్తేనే అనమాట. మహిళల్ని గౌరవించకుండా ఏ దేశం కూడా ఏ ప్రపంచం కూడా అసలు అభివృద్ధి చెందినట్టు లేదు ఎక్కడ. దయచేసి మహిళల్ని గౌరవించండి. సినిమాల్లో కాస్త అదే మంచితనంతో అదే సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి. చెప్పేది అది ఫైనల్ గా. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికి.